నా ఫస్ట్ సినిమా ఇంత పెద్ద సినిమా చేయడం అనేది నాకు ఒక పవర్ఫుల్ డైరెక్టర్ సముద్ర గారు తీసిన పెద్ద కళ. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా నాకు ఎంతో సహకరించినందుకు నేను వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, కృష్ణరాజు గారికి ముఖ్యంగా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా సాంగ్స్ విని అందరూ నన్ను ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒమిక్స్ బ్యానర్ మీద నిర్మించినటువంటి ఈ చండీ ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా. ఈ చండీ అనే సినిమా అల్లూరి సీతారామరాజు గారికి అంకితం. ప్రతి ఒక్కళ్ళు చెగువీరా గురించి, చెగువీరా బొమ్మల గురించి మనం ఎవరో ప్రతి ఒక్కళ్ళు బన్నీని మీద ఎలా వేసుకుంటున్నామో అల్లూరి సీతారామరాజు గారు మన గుండెల మీద ఉండాలి అలాగా. ఇక చండీ సినిమా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చూసాం, ట్రైలర్ చూసాం, ప్రతి డైలాగ్ చూసాం, ప్రియామణి పెర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు ప్రియామణి చెప్పిన డైలాగ్ బాగా హల్చల్ చేస్తుంది, నాకు వెళ్ళే కోపంగా చూస్తుంది. నా ఫిగర్ను చూడు మస్తుగా ఉంటుంది, నా పెర్ఫార్మెన్స్ చూడొద్దు మిర్చి లెక్క ఉంటుంది. నిజంగా అలాంటి డైలాగులు చాలా గొప్పగా, అంటే ఒక ఆడపిల్ల ఎంత అందంగా ఉంటుందో తను ఎమోషన్ అయితే ఒక చండీలాగా మిర్చిలాగా ఉంటుంది అన్నది ఆ డైలాగ్ అది. సో అలాంటి అద్భుతమైన డైలాగులు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ప్రియా చేసింది. ఎస్ఆర్ శంకర్ ఫస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు, మణిశర్మ గారి దగ్గర, చక్రి దగ్గర, వీళ్ళందరి దగ్గర చేశాడు. ఫస్టే చాలా పెద్ద బాధ్యత పెట్టాం. అల్లూరి సీతారామరాజు గురించి సాంగ్ చేయాలంటే ఒక కీరవాణి గారు, ఒక మణిశర్మ గారు, ఇలా ఒక లేదా దేవి రెహమాన్ ఇలాంటి వాళ్ళు చేయాలి. వందే మాత్రం సాంగ్ని ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఒక అల్లూరి సీతారామరాజు గారి మీద అంత గొప్పగా మ్యూజిక్ చేసావు. థ్యాంక్ యూ ఎస్ఆర్ శంకర్. చాలా సంతోషం. ఈ సినిమా బాహుబలి ఏముందో, నేను ఇంకా ఏముందో నాకు తెలియదు ఇప్పుడు అందులో. చాలా మంచి సినిమా. సముద్ర కథ చెప్పగానే నేను విని చాలా కథ బాగుందన్నాను. మీరు ఆ క్యారెక్టర్ చేయాలి అందుకు చెప్తాను. ఏం నేను చెయ్యాలా లేదా అని అడిగితే అలాగే తప్పకుండా చేయాలి సార్, మీకోసం రాసేవి కదా, మీరు చేయాలా తప్పకుండా. ప్రొడ్యూసర్సు కొత్తగా తీసేటప్పుడు ఓ పెద్ద హీరోతోటో లేకపోతే మంచి యాక్షన్ సినిమా తీయాలని అనుకుంటారు. కానీ ఒక మంచి సినిమా ఎంతైనా ఖర్చు పెట్టి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీయాలనుకోవడం నిజంగా డాక్టర్ సీన్బాబు, ఐ అప్రిషియేట్ యూ. మీలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి. అలాగే సత్యాన్ కూడా. ఇక కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. మేము సీతారామరాజు సాంగు షూటింగ్కి వెళ్ళాం. ఆ సాంగ్ వినిపించారు మాకు. నేను, నా వైఫ్, పిల్లలు సరదాగా వచ్చారు ఆ రోజుని, హాలిడేస్ అని. వినగానే పాట చాలా గొప్పగా ఉందన్నారు పిల్లలు కూడా, లేడీస్ పిల్లలు. అంటే జనరల్గా ఒక బీట్ ఉన్న సాంగో లేకపోతే ఏదో వెస్టర్నైజ్ సాంగో అది ఉంటే జనరల్గా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. కానీ ఫస్ట్ టైం వినగానే ఈ సాంగ్ని చాలా గొప్పగా అప్పుడు అడిగాను నేను, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొత్తవాడ. సరే చాలా గొప్పవాడు అని ఆ రోజే నేను అప్రిషియేట్ చేశాను. నిజంగా మంచి ఫీచర్ ఉంది, ఇట్స్ గుడ్. ప్రియమణి గారు కదా, ఇందాక తాండ్రపాపారాయుడు గురించి చెప్పారు. తాండ్రపాపారాయుడు మేము ఫంక్షన్లో తాండ్రపాపారాయుడు డ్యాన్స్కి నేను ఆవిడ ప్రాక్టీస్ చేస్తున్నాం. సడన్గా ఎవరో వచ్చి కాళ్ళ మీద పడ్డారు. ఎవరా ఈ అమ్మాయి అనుకున్నాను నేను, ప్రియమణి. అప్పుడిప్పుడే పైకి వస్తుంది. అప్పుడు ప్రియమణి. తర్వాత శారద గారితో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు శారద అప్పుడు ఊరోసి అవార్డు వచ్చింది. నేను ఇలాగే అన్నాను శారద గారు అని. ఏంటంటే గారు అంటారంటే, ఎక్కడో మీరు నేషనల్ అవార్డు తెలుగులో ఫస్ట్ టైం వచ్చింది, ఫస్ట్ టైం తీసుకొచ్చారు మీరు, చాలా సంతోషం. ఇంకా తీసుకోవాలంటే ఆడు ఇంకా 2 తీసుకుని 3 ఊరసి అవార్డులు తీసుకుంది. అలాగా ప్రియమణి గారు
ఇంకా ఇంకొక 2 తగ్గు 2 కంటే ఎక్కువ ఓరస్ అవార్డులు తెచ్చుకొని నువ్వు బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఏయ్ రెబల్ నేను సైలెంట్గా ఉన్నంత వరకేరా ఎదుటి వాళ్ళలో ఉన్న వైలెన్స్ భరిస్తా. గుడి ముందు సింహం ఉంటుంది, గుడి లోపల చండీ ఉంటుంది. చండీని టచ్ చెయ్యాలంటే సింహాన్ని దాటాల్సిందే. ఇతనిలో ఎక్కడో చిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతని బాడీలో మిణుకు చండీ మగ పుట్టగానే మగాడి వైపోవు. నాలాంటి ఆడదానితో పెట్టుకుని మగాడి అనిపించుకో. ఈ ఆడదాని వెనుక అస్సలు పవర్ ఎవరు? నేనే రెబల్. మా వారసులు రెబల్, మా ఆశయాలు రెబల్, మా బ్లడ్ రెబల్. చండీ నా ఫిగర్ని చూడు, మస్తుగా ఉంటుంది. నా పర్ఫార్మెన్స్ చూడాలనుకోకు, మిర్చి లెక్కుంటుంది. నా కేపబిలిటీ తెలుసుకుని నువ్వేం చేస్తావు? సముద్రంలో అలలను చూడాలనుకో, అందంగా ఉంటుంది. సునామీని చూడాలనుకో, హార్ట్ అటాక్ వస్తుంది. శ్రీ లక్ష్మి లాంటి పిల్లంటారు నన్నందరూ. అందాల గంగా ఆకాశ గంగా, శ్రీ మంగి లాంటి శక్తి అంటారు ప్రతి ఒక్కరూ. అల్లరి గంగా అంతరి గంగా, సరస్వతి వెలుగని ఇంకొందరు, పార్వతి గుడవని మరికొందరు. వరమల్లే పుట్టానంటూ ఊరందరూ, వంశంలో వీరనారి నన్నే అంటారు. గంగా 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 అందరి ఊపిరి గంగా గంగా, అందరి ప్రాణము గంగా 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 గంగా. చండీ నా ఫిగర్ని చూడు, మస్తుగా ఉంటుంది. నా పర్ఫార్మెన్స్ చూడాలనుకోకు, మిర్చి లెక్కుంటుంది. అల్లూరి సీతారామరాజు నీ స్ఫూర్తిలోన తెలవారి వెలుగందుకుంది మా దారి. జోహారు సీతారామరాజు, నిన్ను తలచుకున్న ప్రతిసారి ఎదమారు మ్రోగె రణభేరి. నీ అడుగే